ఎప్పుడన్నా మనం ఒక విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా మనం భగవద్గీత గురించి తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఒకసారి అందరం గీతా మాతాకి, భగవద్గీతకి, గీతా మాతాకి. ఇది మనకి 5125 సంవత్సరాలు పుట్టి, భగవద్గీత పుట్టి 5125 సంవత్సరాలు అవుతుంది చెప్పి అంతకుముందు చెప్పడం జరిగింది. మరి మనకి కలియుగం కోసం వచ్చింది కాబట్టి అందుకని మనకు 5125 సంవత్సరాలు. మరి సాక్షాత్తు ముగ్గురు భగవంతుల ద్వారా వచ్చిన గీతే భగవద్గీత. మరి ఈరోజు భగవద్గీత గురించి నిన్న చాలా విషయాలు తెలుసుకున్నాము. కానీ తెలుసుకోవడం అంటే ఏంటంటే ఏదో ఇంటే పుణ్యం వస్తుంది అనే రకంగా వినకండి. నిన్న చాలా క్వశ్చన్స్ వేసిన క్వశ్చన్లకి ఆన్సర్లు ఇచ్చేలాగా వినాలి. అప్పుడే మనకి కనీసం ఏదైనా దుఃఖం వస్తే మనం విన్నది ఏమైతుందంటే జ్ఞానంగా మారి కష్టం వచ్చినప్పుడు ఆ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. అంతగా వినాలి. మనం వినేటప్పుడు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో వినాలి. అంటే మీరు ఇక్కడే ఉండాలి. మీ ఆలోచనలు పూర్తిగా నిర్మూలించేసి ధ్యాస మొత్తం ఇక్కడే పెట్టి వింటే ఆ విన్నప్పుడు కూడా మన యొక్క ఎన్నో పాపాలు దగ్ధమవుతాయని మనకి గీతలో ఉంది. వింటే, విన్నదాన్ని ఆచరిస్తే, మరి వింటేనే పాపాలు అవుతాయి, మరి ఆచరిస్తే ఇంకెంత ఉంటుంది. కాబట్టి మన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ భగవద్గీతని అర్థం చేసుకోవాలి. వింటున్నాం కదా, వింటున్న దాన్ని లోతులోకి అర్థమయ్యే రీతిలో నేను వివరిస్తున్నాను. ఇక్కడ అది అర్థం కాదు కాబట్టి, భగవద్గీత చదువుతుంటే అర్థం కాదు కాబట్టి పితామహ పత్రిజీ వివరణ ఇచ్చింది కాబట్టి ఆ వివరణని ఇంకా వివరంగా మీకు అర్థమయ్యే రీతిలో వివరించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం వింటామో, ఆ వింటూ ఏకాగ్రతతో వింటామో మనకు లోతులోకి అర్థమవుతుందండి. ఏదో ఇక్కడ కొంచెం కూర్చున్నట్టు అలా అవన్నీ పిలిచింది సుంతానడం చెప్తుంది అన్నట్టు మీరు వచ్చి కూర్చున్నారనుకోండి, మీకేం అర్థం కాదు. వినడంలో ఒక గొప్ప ఉంటుంది, చదవడంలో ఒక గొప్ప ఉంటుంది. పుస్తకం చదవడం కూడా అందరికీ రాదండి. పుస్తకం చదవడం అందరికీ రాదు. అది పత్రిజీ కూడా ఎలా చదవాలో కూడా మనకు నేర్పిండండి. మామూలు గురువు కాదు. ఎలా తినాలో నేర్పిండు, ఎలా బుక్కుని కూడా చదవడం అనేది కూడా నేర్పిండు. మరి బుక్కుని కూడా చదివేటప్పుడు పూర్తిగా అది నువ్వైపోవాలి. అది నువ్వైపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ బుక్కులో ఉన్న జ్ఞానము నిన్ను హీలింగ్ చేస్తుంది. నీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అది హీల్ చేస్తుంది. అది నువ్వైపోతావు. అలా చదవాలి బుక్కుని. మన ధ్యాస అంతా ఎటో ఉంటది. ఈ పుస్తకం పట్టుకుని కూర్చుంటాం. ఏదన్నా ఆలోచన వస్తుంది, ఏదైనా ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన సుఖ నీకు వినబడిన స్థితిలో నువ్వు ఉండాలి బుక్కు చదివేటప్పుడు. అప్పుడు కదా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇది పట్టుకొని మనం కూర్చున్నప్పుడు ఒకసారి మనకు అర్థం కాదు, రెండవసారి కూడా దాన్నే చదవాలి. అలా మనం చదవగా 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 దాని యొక్క అంతరార్థం అర్థమవుతుంది. ఒకసారి చదివేసినంత మాత్రాన అది బుక్ నువ్వు కంప్లీట్ చేసినట్టు కాదు. ఇందులో ఉన్న అక్షరాలు చదవడం కాదు అండి, ఇందులో ఉన్న అక్షరాలన్నీ నీ మెదడుకి ఎక్కాలి. అలా మనం చదవాలి. ఇప్పుడు నేను నిన్న ఎంత క్లాస్ చెప్పినా ఒక్కసారన్నా నేను బుక్ పట్టుకున్నాను, ఎలా చెప్పగలిగినా? అలా మనం దాంట్లో జీవిస్తాం కాబట్టి. అంటే ఇవన్నీ నిన్న నాకు అసలు ఎంత జ్వరము, వామిటింగ్స్
నేను చెప్పే స్థితిలో లేను. కానీ నేను చెప్పలేను కదా, క్లాస్ నేను చెప్తేనేమో చెప్పలేను. నేనేదో నిమిత్త మాత్రంగా ఇలా కూర్చుండి స్టార్ట్ చేస్తే నేను చెప్పేటప్పుడు ఎలా ఉన్నాను? వాకింగ్ చేసుకున్నట్టుగా, జ్వరం వచ్చినట్టుగా ఉన్నానా? క్లాస్ ఎలా వచ్చింది మళ్ళీ? అంటే ఇక్కడ మనం చెప్పాము, నిమిత్త మాత్రంగా ఇక్కడ కూర్చుంటే సిద్ధంగా ఉంటే వాళ్ళే చెప్పిపించుకుంటారు. చూడండి, అంటే ఇక్కడ నేను చెప్తున్నాను అంటే జ్వరం వచ్చిన వాళ్ళు, వామిటింగ్స్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు? ఒక పేషెంట్ లాగా ఉంటారు. నేను ఎంత కక్కుకున్నా నేను, మరి అలాంటి నేను చెప్పగలిగినానంటే నేను చెప్పలేను, నా ద్వారా చెప్పబడుతుంది మాస్టర్ల ద్వారా. కాబట్టి ఇక్కడ ఎంత ఎనర్జీ ఉంటుందో, నేను నిన్ననే చెప్పిన 10 గంటలకి స్టార్ట్ చేసుకుంటే ఏదన్నా కానండి, మనకు శ్రద్ధ ఉంటే ఎంత టైం అనేది మనం చూడం. మనం ఏ ఫంక్షన్ ఉన్నా టైంకి పోయి కూర్చుంటాం ఆడ. 10 గంటలకు స్టార్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఎక్కువ జ్ఞానం తీసుకుంటాం. లేట్ స్టార్ట్ చేస్తామో లేదో మళ్ళీ భోజనానికి టైం అవుతుంది. భోజనం తిన్నామో లేదో పల్లెటూరులో వస్తే మాకు టైం అవుతుంది, మళ్ళీ పరిగెత్తడం ఎందుకు పెట్టుకున్నట్టు? మరి 3 రోజుల భగవద్గీత జ్ఞానము పొందడానికి ఒక్కరోజు చెప్తే ఏం అర్థం కాదు. ఆ వచ్చేదే 12 గంటలకి. 6-3 గడ్డ మీద అలవాటు అయిపోయింది 12 గంటలకు వచ్చాడు. అది ఒక కంటి వ్యాధి లాగా అయిపోయింది. 10 అంటే 10. నేను ఎంత దూరంకి వెళ్ళి వచ్చినా నేను టైం అంటే టైం, ఒక్క నిమిషం అటు ఇటు ఓనియకుండా టైంకి హాజరవుతాను. మనం సెన్స్ నేర్చుకోవాలి ఫస్ట్. అంటే మనకి కామన్ సెన్స్ లేనప్పుడు మనం ఏమి నేర్చుకున్నా మనకి ఎక్కది. ఓ 10 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చుంటే 1 గంట ధ్యానం, 11 గంటలకి ధ్యానం అయిపోతే 11 గంటల నుంచి 2 గంటల వరకు క్లాస్. అందులో ఎన్ని నేర్చుకుంటాం? మనకి కామన్ సెన్స్ లేనప్పుడు ఏది నేర్చుకోవడానికి మన నెత్తికెక్కదు. వీడచ్చి కూర్చున్నా నెత్తికెక్కదు. మనకు ఉండాలి టైం, అంటే టైం పాటించాలి, చక్కగా నేర్చుకోవాలి. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కామన్ సెన్సే ముందుకు తీసుకెళ్తుంది మన ప్రవర్తన. అందుకని మనకి దుఃఖం పోవాలన్నా, బాధలు పోవాలన్నా అన్నింటికి మూల కారణం అజ్ఞానం. ఒక రోగం వచ్చిందన్నా పాపమే రోగం అని చెప్పింది. పాపం ఎందుకు చేస్తున్నాం? జ్ఞానం లేక, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. అది చెయ్యకూడదని తెలిసి చేస్తున్నాము. కొందరేమో చెయ్యకూడదని తెలియక చేస్తున్నారు. ఈ రెండింటికి పాపం అంటుతుంది. అందుకని తెలియక చేస్తున్నాము కాబట్టి, తెలిసి చేస్తున్నాము కాబట్టి పాపం పాపం. మరి జ్ఞానం ఉంటే ఏమవుతుంది అంటే ఇది చెయ్యాలా, ఇది చెయ్యకూడదా, దాని పేరే విచక్షణ జ్ఞానము అంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేస్తే అది బుద్ధి లేదారా, పెద్దగా అవుతున్నా అది చెయ్యొద్దని తెలియదు నీకు మనం తిడతాం. మనమైతే తిడతాం. మరి మనం తిట్టేటోడు ఒకళ్ళు ఉంటారు. మనము పిల్లల్ని తిట్టినట్టు పేరెంట్స్, మనం పిల్లల్ని తిట్టినట్టు మన పేరెంట్స్ పైన ఉన్నాడు, అంతటా ఉన్నాడు, పైనే కాదు. మనం ఏమైనా పైకి చూపిస్తాం, పైన ఉండడం కాదు, అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఏం ప్రశ్నకు సమాధానం చెప్తారండి? ఏం చేస్తాడు దేవుడు? మనలాగా ఆ వ్యవసాయం, ఈ వ్యవసాయం, ఆ దంద ఈ దంద వేసుకుంటూ కూర్చుంటాడా? అసలు భగవంతుడు ఏం చేస్తాడు? మన అంతరంగంలో ఉండి ఎప్పటికప్పుడు మనందరినీ హెచ్చరిస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? తప్పులు చేస్తున్నావు, చెయ్యకు అని లోపల నుంచి వస్తాడా లేదా? నువ్వు ఒక అబద్ధం ఆడినావు అనుకో, అబద్ధం ఆడంగానే నిన్న నేను బ్యాగ్ తీసుకొని వస్తున్నా, హడావుడి టైం అవుతుంది, నేను టైం అంటే టైం ఉండాలని చెల్లె వాళ్ళ ఇంట్లో నిన్న మొన్న పెళ్లి చెప్పినా కదా, గబగబా తయారైనా బండి రెడీ ఉందని ఏదో చెప్తుంది
నా అంతరాత్మ. ఏదో మర్చిపోయినావు నువ్వని చెప్తుంది. మర్చిపోయినా, కానీ ఆ గబాగబాలో ఆ మర్చిపోయేదాన్ని గుర్తు చేసుకున్నానికే ఛాన్స్ ఇవ్వదు. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆ మర్చిపోయింది నీకు చెప్తుంది. అయినా నువ్వు మర్చిపోయినవని చెప్తుంది అంతరాత్మ. కానీ నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావో ఆ మర్చిపోయింది ఏంటో నీకు తెలుస్తుంది. నేనేమో నిన్న హడావుడిలో ఉన్నా, నేను నిన్న రాత్రి చూసినప్పుడు అది లేదు నా దగ్గర ఒకటి, అది నేను మర్చిపోయినా. అంటే నా అంతరాత్మ మా చెల్లె వాళ్ళ ఇంట్లో ఒకటి మర్చిపోయినా నాకు విజన్స్ ఇస్తుంది. అందుకని నిజమండి, అసలు మన అంతరాత్మ ఎప్పటికప్పుడు తప్పులు చెయ్యకుండా కాపాడుతుంది మనల్ని. మనమేమో దాన్ని వినడం లేదు, ఆగడం లేదు, పరిగెత్తుతున్నాం. ఏకాంతంగా ఎప్పుడైతే అంతరాత్మ అంతర్వాణి వినడానికే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చుండబెడితే ఏమైనా పండుకుండి పోతున్నారు, ఏదో పోతున్నారు, ఎరుకలో ఉండట్లేరు. ధ్యానం అంటే ఎరుక. లోపల ఏం జరుగుతుందో నీకు తెలాలి. నీ లోపల ప్రశాంతంగా ఉండాలి, ఏ ఆలోచన ఉండద్దు. నువ్వు ఇక్కడ ఏం ఆలోచించకుండా ఉంటావు, కానీ నీ లోపల జరుగుతుంది నువ్వు సాక్షిగా చూడాలి. దాన్నే ధ్యానం అంటారు. నీకు సోయే లేదు, మస్తు అంటున్నావు, నిద్రలు ఇటు పోతున్నావు, అటు పోతున్నావు, ఎటు పోతున్నావో ఏమో. అంటే ధ్యానం అంటే ఏంటిది అంటే నీ అంతరంగంలో జరుగుతున్న అంతర మదనాన్ని సాక్షిగా చూడాలి. లోపల మదనం జరుగుతుందండి. సముద్రంలో చిలికారు కదా రాక్షసులు, దేవతలందరూ అమృతం కోసం చేశారు కదా మదనం. ఆ మదనం యొక్క అంతరార్థం ఏంటి అంటే నీ లోపల రాక్షసులు ఉన్నారు, వాళ్ళే అరిషడ్ వర్గాలు. నీ లోపల దేవుళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళే అహింస, సత్యము, ధర్మము, శాంతము, ధ్యానము, ఇవన్నీ ప్రేమ, ఇవన్నీ కూడా కరుణ, ముఖ్యంగా కరుణ, దయ, ఇవన్నీ దేవత. ఈ గుణాలేంటి? కోపము, ద్వేషము, ఈర్ష, ఇవన్నీ ఏంటి? రాక్షసులు. ఇవన్నీ రాక్షసులు, ఇవన్నీ దేవతలు. అంటే నీ లోపల ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ అక్కడ ఏం చూపిస్తున్నారు? సముద్రంలో మధ్యలో పాము, వాసుకి పామును పట్టుకొని ఒకరు తలకాయ నిగ్గుతుండ్రు, ఒకరు తోక నిగ్గుతుండ్రు. ఇట్లా ఎగ్గిన కొద్దీ మదనం జరుగుతుంది. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు మన లోపల ఈ శ్వాసతోని మనకి మదనం జరుగుతుంది. లోపల మన లోపల మదనం జరుగుతున్నప్పుడు మనలో ఉన్న పాము మేలుకొంటది. అక్కడ పాముని ఎందుకు పెట్టిండ్రు అనుకున్నారు మరి? ఏదైనా తాడు పెట్టచ్చు కదా. మన లోపల తాడు లేదు, పాము ఉంది. ఆ పాము పేరే కుండలిని శక్తి. అందుకే శివాలయంలో ఏముంటుందండి? జంట నాగులు ఉంటాయి, చూసారా? శివాలయంలో చివరికి జంట నాగులు అల్లుకొని ఒక విగ్రహం ఉంటుంది. అది మన లోపల ఉంటుంది. అది శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, మదనం జరుగుతున్నప్పుడు మనలో ఉన్న పాము మేల్కొంటుంది. మేల్కొన్నప్పుడు ఏమైతుందంటే మనలోని రాక్షస గుణాలు నాశనమయ్యి మనలోని దైవీ గుణాలు మేల్కొని మన గుణంలో మనలో మార్పు వస్తుంది. చూడండి, ధ్యానం చేస్తే మన లోపల ఇంత జరుగుతుంది. నువ్వేమో స్పృహ లేకుండా పడిపోతే ఇదంతా ఓలి చూడాల వల్ల. అయినా కానీ అంతరాత్మ మళ్ళా మధ్య మధ్యలో లేవు, శ్వాస మీద ధ్యాస పెట్టు, లేవు, శ్వాస మీద ధ్యాస పెట్టు చెప్తాదా లేదా? చూడండి, మీ అంతరాత్మ మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడడానికి ప్రయత్నం చేస్తే మనకే బుద్ధి జ్ఞానం లేదు. ఆ బుద్ధి జ్ఞానం కావాలి అంటే ధ్యానం చేయాలి. మనస్సు స్థితిని దాటాలి, మనస్సుని శుద్ధి చేసుకోవాలి. మనస్సు లేకుండా ఎవరం ఉండమండి. మనస్సులోనే ఆలోచనలు వస్తాయి కాబట్టి
మనస్సుని శుద్ధి చేసుకోవాలి. మనస్సుని ధ్యానంలో శూన్యం చేసుకుంటే ఆత్మ దగ్గరికి వెళ్తాం. అలా మన లోపల మదనం జరుగుతుంది. ఆ మదనం జరిగినప్పుడు మన లాలాజలంలో మనకి విశ్వశక్తి ద్వారా అమృతం వస్తుంది. పైనుంచి విశ్వశక్తి వస్తుంది. విశ్వశక్తి వచ్చినప్పుడు ఈ నోటిలో ఉన్న లాలాజలానికి ఎప్పుడైతే ఆ విశ్వశక్తి ఈ నోటిలో ఉన్న లాలాజలం అంటే ఉమ్ముస్తాం కదా, అది లాలాజలం. దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ లాలాజలంలో ఆ పైన ఉన్న పరమాత్మ శక్తి ధ్యానంలో ఈ బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకొని ఎప్పుడైతే లోపలికి వస్తుందో అది అమృతంగా మారుతుంది. ఆ అమృతమే నిన్ను మరణానికి దూరం చేస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు జీవించి ఇంకా పరమాత్మని తెలుసుకునే సమయాన్ని పెంచుతుంది. ఎంత అంతరార్థం ఉందండి ధ్యానం. తెలుసుకోవడానికి మనం సిద్ధంగా లేము. అందుకని ధ్యానము అంటే ఏదో కూసుండి నువ్వేమో గంటలు గంటలు నిద్రపోతున్నావు. అట్లా లేచి ఏం చెప్తావు? నేను 4 గంటలు చేసినా, 3 గంటలు చేసినా, 10 గంటలు చేసినా, ఏం చేసినా లోపల ఏం జరిగింది అది కావాలి నాకు. మన లోపల ఏం దొరికింది నీకు అది ఎరుకతో ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది. అది కావాలి మనకి. నేను అసలు భూమి మీదకి నేను ఎందుకు వచ్చినా? ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చినామమ్మా. సారేం చెప్పిండు? ధ్యాన ప్రచారం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. నేను ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చినా? అసలు ఎందుకు వచ్చినా? కొందరేమో పిరమిడ్లు కట్టడానికి వచ్చిందని చెప్పిండు పత్రి సార్. పిరమిడ్లు కడుతూ కూడా ధ్యాన ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళ లక్ష్యం ఏంటి? ధ్యాన మందిరాలు కట్టడం. కొందరు ధ్యానం మాత్రమే చెప్పడానికి వస్తారు, కొందరు ధ్యానం చేయించుకోవడానికి మాత్రమే వస్తారు, కొందరేమో క్లాసులు పెట్టించడానికి వస్తారండి. వాళ్ళు ధ్యానం చేయరు, ఏం చేయరు. వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మనస్సు శుద్ధితో ఉంటారు. ధ్యానం క్లాసులు ఇలా పెట్టగానే అలా జనాలు ఉరికొచ్చేస్తారు. అలలో అంత శక్తి ఉంటుందండి. ఇలా పిలవగానే 200 మందిని 100 మందిని ఈజీగా కూర్చుండబెట్టే శక్తి వాళ్ళకు ఉంటుంది. మరి ఇవన్నీ చెప్పిండు సారు. కొందరు బుక్స్లు అమ్మమన్నారు. ఏంటిది ఇదంతా? మరి నేనేం చేయడానికి వచ్చిన? అందరికీ అన్ని చెప్తున్నాడు. సరే, మరి ఇన్ని ఉన్నాయి కదా, ఇందులో మనమేం చేయడానికి వచ్చినాం? కొందరు శాకాహారం చెప్పడానికి వచ్చిందండి. ప్రతి ఒక్క మనిషిని శాకాహారిగా మార్చడానికి. అది మన సొసైటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ధ్యానం కాదు. మన సొసైటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఫస్ట్ శాకాహారులు అవ్వడము. చాలా మంది ఏం చేస్తారంటే క్లాసులు పెట్టించి ఏం చెప్తారంటే మీరు ముందు శాకాహారం గురించి చెప్పకండి అని చెప్తారు మాకు వచ్చి. అట్లాంటప్పుడు మీరు క్లాసులు పెట్టకండి అని మేము చెప్తాం. ఎందుకంటే చాలా మందికి తెలక తింటారండి, అందులో నేనొక్కదాన్ని. చాలా మందికి ఇది మనం తినేది అనుకొని తిన్నామండి. మరి క్లాసులో చెప్పకపోతే మనకి ఎప్పుడు తెలుస్తుంది? అంటే వాళ్ళ భయం ఏంటంటే ముందే నాన్ వెజ్ అలా చెప్పొద్దు. చెప్పే విధానం మన దగ్గర ఫస్ట్ నేర్చుకోవాలి. రాగానే కూర్చొని నాన్ వెజ్ బంద్ చేయాల్సింది ఇలా చెప్పద్దు. దానికి చెప్పాలి, వివరించాలి, వాళ్ళని ఆకట్టుకునేలాగా, కరెక్టే కదా అనేలాగా మనం చెప్పగలగాలి. ఇక్కడ ఈ సీటు ఉత్తదే కాదు, ఈ సీటుకి ఎంతో శక్తి ఉంది. అంటే మీకు ఉత్త చీరలా కనబడుతుంది, కానీ ఈ స్థానం గొప్పది. ఈ స్థానాన్ని ఓలంటాలు కూర్చొని చెప్పడానికి లేదు. ఆచరించిన వాళ్ళు. చెప్పాను కదా నిన్నేం చెప్పినా? యాచిస్తూ అంటే ఫస్ట్ తెలుసుకున్న దాన్ని నువ్వు ఆచరిస్తూ మరి వేరే వాళ్ళతో ఒక 10 మందితో ఆచరింప చేయగలిగినప్పుడే ఈ స్థానంలో కూర్చే అర్హత ఉంటది మనకు. అంత గొప్ప సీట్ ఇది. మరి అక్కడ కూర్చున్నామంటే ఏదంటే అది చెప్పడం కుదరదు కదా. ఆ ఎదుటిగా కూర్చున్న మాస్టర్లని వాళ్ళ
వాళ్ళకి తెలియని స్థితిలో ఉన్నారు, అజ్ఞాన స్థితిలో ఉన్నారు. ఆ ఆత్మని జ్ఞానం వైపు తీసుకురావడానికి మనం మస్తు కృషి చేయాలా. మైక్ పట్టుకొని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. మనం బాగా కృషి చేయాలి. చెప్పేవాళ్ళు చెప్పడానికే కొందరు వస్తారండి. వాళ్ళ గొంతు కూడా అలా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ విధానం కూడా అలా ఉంటుంది, చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. వాళ్ళు కేవలం చెప్పడానికి వచ్చింది. ఒక మనిషిని ధ్యానంలోకి వచ్చేలాగా, శాకాహారిగా మార్చేలాగా అలా మాటలు ఉంటాయి. అలా సత్యాలు వివరించి ఒలిచి చెప్పగలుగుతాయి. అట్లా అంటే కంపల్సరీ ప్రతి క్లాస్ లో శాకాహారం గురించి చెప్పాల్సిందే. కానీ చెప్పే విధానం చెప్పే వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ సత్యాలన్నీ తెలుసుకోవాలి. పైన చూస్తున్నారు కదా, ఎవరున్నారు పైన? ఊకే పైన చూస్తున్నారు మీరు. ఎవరున్నారు? నేను నిన్నేం చెప్పిన? మనం ఏడుంటే మీరు పైన చూసిన కొద్ది నా ధ్యాస అంతా డైవర్ట్ అయిపోతుంది. నిజం చెప్తున్నా. మీరు అసలు జ్ఞానం తీసుకోవడానికి లేకపోతే నా లోపల నుంచి జ్ఞానం రాదు. నేను ఇందాకనే చెప్పిన, పుస్తకం చూసి చెప్తలేనని. మీకు కావాలి అంటే మీరు సిద్ధంగా ఉంటుంది, నా లోపల నుంచి వస్తుంది. మీరు అటు ఇటు చూస్తే నా లోపల నుంచి వచ్చేది ఆగిపోతుంది. ఫ్లో ఆగద్దు. ఇప్పుడు చూడు ఆగిపోయింది ఫ్లో. అలా మనము ధ్యానం గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ధ్యానం చెయ్యండి, మంచిది, రోగాలు తగ్గుతాయి, మనశ్శాంతి వస్తుంది. ఇలా మెల్లగా ధ్యానంలోకి తీసుకురావడానికి ఏదో చిన్న చిన్నగా అలవాటు చేస్తారు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం గొప్పతనం తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు నిజంగానా ఇవన్నీ కూర్చుంటే ఏందో ఇవన్నీ తెలుసుకోవాలి. కూర్చుండడం కాదండి, ప్రతి ఒక్కరు కూర్చుంటారు. కానీ కూర్చున్నప్పుడు నీకేం ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ఎరుకలో ఉన్నప్పుడు. నువ్వు స్పృహ లేవనుకో వచ్చే వాళ్ళు ఆగిపోతారు. ఇది ఎరుకలో లేదు, నిద్ర పోతుంది అని చెప్పి వాళ్ళు వాపసు వెళ్ళిపోతారు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఎరుకలో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు మెసేజ్ ఇస్తారు. మీరు ఏం చేయాలో చెప్తారు. అది ఏ ఆటంకం లేకుండా ఎట్లా చేయాలో కూడా చెప్తారు. మాస్టర్స్ వచ్చి మీ లక్ష్యం ఏందో కూడా చెప్తారు. అందుకనే మనం ఎప్పటికప్పుడు నిద్ర పోతున్నట్టుగా మనం ఏమనుకుంటామంటే అది యోగ నిద్ర. ఆ యోగ నిద్ర పోతాం, ఎనర్జీ వస్తుంది. కానీ మనకి మాస్టర్స్ ఏమన్నా పని అప్ప చెప్పినప్పుడు, ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడండి, పత్రిజీనే తీసుకున్నాం. బుద్ధుడిని మనం చూడలేం కాబట్టి మన పత్రిజీ ఉన్నాం, మనం చూసినాం, కలిసినాం, మాట్లాడినాం, అన్నయ్యనే. మరి ఇప్పుడు ఆయన శరీరంతో లేడు. శరీరంతో లేనంటే లేనట్ట ఉన్నాడు కదా, ఆత్మతో ఉన్నాడు కదా. ఆత్మతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే భూలోకానికి వస్తారు, కానీ భూమి మీద నిలబడలేదు. వాళ్ళకంత శక్తి ఉండదు. ఇది మాయాలోకం, సత్యలోకం కాదు కదా. సత్యలోకం అయితే ఆత్మలు నిలబడగలుగుతాయి అన్నిటినీ. ఇప్పుడు దీన్ని తాకుతాం మనం, శరీరం ఉంది కాబట్టి దీనిగా. అదే ఆత్మ వస్తే దీన్ని తాకలేదు. అందుకని దీని నుంచి బయటకు వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది ఆత్మ. కానీ దీన్ని తాకలేదు, పట్టుకోలేదు అన్నట్టు ఈ శరీరం లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భూమి మీద పనులు చేయడానికి వాళ్ళకు కుదరది, శరీరం లేదు కాబట్టి మన లోపలికి వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు వస్తారు. వచ్చి నువ్వు ఈ పని చేయి, ఇగో నీకు ఆరోగ్యం కావాలి అంటే ఎందుకు, నీ కర్మ ఏంటిది అన్నది వాళ్ళు వచ్చి నీ చూపిస్తారు. ఈ రోగం ఉంది నీకు, ఈ రోగం నీకు ఎందుకు, ఇప్పుడు నువ్వు కూర్చున్నావు ధ్యానంలో, ఈ రోగం నాకు వచ్చింది, ఎందుకు వచ్చిందని ప్రశ్న వేసుకోవాలి. దీనికి కారణం మూలం ఎక్కడుంది, కారణం మూలం ఏడుందో అడగాలి. అప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు పలానా జన్మలో పలానా నువ్వు ఇలా చేసినావు, అది నువ్వు వాళ్ళకి కర్మగా వారి వాళ్ళకి
దుఃఖం కలిగించు. ఆ దుఃఖం నీకు తెలియదు, వాళ్ళకు తెలిసింది. ఆ దుఃఖం ఎలా ఉంటుందో నీకు అర్థం కావాలి కాబట్టి అది ఆ కర్మ నీ జీవితంలోకి వస్తే నీకు దుఃఖం అనేది తెలుస్తుంది అని మాస్టర్లు వచ్చి ఆ మూలాన్ని చూపిస్తారు. అప్పుడు ఏం చేయాలా? మీరు ఆ మూలం దగ్గరికి వెళ్ళి, ధ్యానంలో నీదంతా ఆ మూలం దగ్గరికి వెళ్ళి ఆ మూలంని నువ్వు చేసిన కర్మని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మనము తప్పు చేసినట్టు క్షమాపణ అడిగినప్పుడు మూలం తెలిస్తే చాలు మన పాపం దగ్ధమవుతుంది. మూలం తెలుసుకోవాలి, అంత ఉంటుంది మన పాపానికి. పుణ్యం మాత్రం అనుభవిస్తాం, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అవునా కాదు? నా భర్త ఇంతెందుకు మంచిగా ఉన్నాడు అని నువ్వు తెలుసుకుంటావా? అసలు అబ్బా నా భర్త దండి బెస్ట్ మంచోడు అని చెప్పి ధ్యానంలో కూర్చున్న భర్త ఇంత మంచిగా ఎందుకున్నాడు అని ప్రశ్నిస్తాను కూర్చుంటావా? నువ్వు కూర్చో. అదే నీ భర్త చెడ్డోడు, తన్నిటోడు, తుక్కుడు చేస్తుడు, ఇలా ఎందుకున్నాడు, నాకెందుకు ఇలా వచ్చిండు అని ప్రశ్నిస్తాను కూర్చొని నీ కర్మేందో తెలుస్తుంది. పుణ్యానికి వేసుకోవాల్సిన అవసరం లేదు, సుఖం కాబట్టి. సుఖం సంతోషం. సుఖము కొంచెం సేపే ఉంటుంది, సంతోషం కొంచెం సేపే ఉంటుంది. ఎలా? 10వ తరగతి ఉన్నారండి మీ పిల్లలు, 10వ తరగతి చదువుకుంటున్న మీ పిల్లలు ఫస్ట్ క్లాస్లో లేకుంటే స్టేట్ ఫస్ట్ వచ్చింది అనుకో, ఎంతసేపు ఉంటుంది అది? 11వ తరగతిలో అది ఫెయిల్ అయింది అనుకో, ఉన్న సంతోషం అంటే ఎంతసేపు ఉంది? ఆడు 11వ తరగతి చదివి ఒకవేళ తక్కువ మార్కులు వచ్చి మామూలు పాస్ అయినా కూడా అని తుక్కు వేస్తాం. అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నీకు అంటే సంతోషం ఏమైంది? పోయింది. కొంచెం సేపు ఉంటుంది, కానీ ఆనందం శాశ్వతం. ఆనందానికి, సుఖానికి, సంతోషానికి చాలా 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 వ్యత్యాసం ఉంది. ఆనందం ఆత్మకు సంబంధించింది. అదే నువ్వు ఒకరికి ధ్యాన ప్రచారాన్ని చేసి చూడు, ధ్యానం తెలిసింది నీకు, చేస్తున్నావు, ఒక రోగం పోగొట్టుకున్నావు, మంచిగా అనిపిస్తుంది, వెళ్ళి ఒక మనిషికి ధ్యానం చెప్పు, ఆనందం వస్తుంది. ఆ ఆనందం ఆమెకి చెబుతున్నప్పుడు, ఎదుటి వ్యక్తికి ధ్యానం చెప్తున్నప్పుడు ఆ ఆనందం నువ్వు అనుభవించు. అది కొనలేము, అది ఎప్పటికీ ఉంటది. ఇక అది ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటూనే ఉంటది. అబ్బా ఫలానా వచ్చి ధ్యానం నేర్పితేనే నాకు మంచిగా అయింది. ఒకవేళ అది మంచిగా అయినా కూడా నేను గుర్తు, ఆ పాపం ఆమెకు అంటుతాడు. అలా మనకి ఒకరికి ధ్యానం చెప్తే ఎంత ఆనందం పొందుతామో పత్రిజీకే తెలుసు. కాబట్టి ఆ ఆనందాన్ని ఆయన పొందిండు కాబట్టి ఆ ఆనందాన్ని అందరూ పొందాలని ధ్యాన ప్రచారం చేయమన్నాడు పత్రిజీ. నీకేదో వస్తుందని కాదు. అందుకే మైక్ పట్టంటే ఏదంటే అది మాట్లాడకుదురది, మైక్ ఇచ్చిండు కదా అని. ధ్యాన ప్రచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటది. ఆ ధ్యాన ప్రచారాన్ని మనము ఆనందం పొందడానికి, ఆత్మానందంలో జీవించడానికి, నువ్వు చేసుకున్న కర్మల్ని తొలగించుకోవడానికి, నువ్వు చెప్పగా నీకు లేని జ్ఞానం నీకు వస్తుంది కాబట్టి అందుకు ధ్యాన ప్రచారం చేయాలి. చూడండి, మహానుభావుడు మామూలుగా మనల్ని తయారు చేయలేదండి పత్రిజీ. అక్కడ పోయలేదనుకోండి, మీరు తులసి దళాలకి ఇన్ని నీళ్ళు చల్లి, తులసి ఆకులకి ఇన్ని నీళ్ళు చల్లి ఉప్పున్నారనుకోండి, రోజు అదే పని చేయండి. ఇక కొన్ని రోజుల తర్వాత చెట్టు ఏమైతుంది? చచ్చిపోతుంది. అంటే దాని అర్థమైంది, మనము ఏది ముఖ్యమో తెలిసి అక్కడ వస్తుంది. అలాగే ఈ శరీరంలో కూడా మనము ఇవే ఆకులు కొమ్మలు అంటే ఇవే. ఈ శరీరం బయట కనిపిస్తున్న చెట్టు ఎలాగ కనిపిస్తుందో ఇది కూడా బయట కనిపించేది. మరి వేర్లేమో మనకేమో కనబడతలేవు.
కనబడకపోయినా, భూమిలో ఉన్నా అవి కనబడకపోయినా వాటికి పోయాలని మనకి జ్ఞానం ఉంది కాబట్టి పోస్తున్నాం, దాన్ని కాపాడుతున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ జ్ఞానం నాశనం అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఆ చెట్టులాగే దానికి వేర్లున్నట్టే, దానికి ఇంకో శరీరం ఉన్నట్టే మనకు కూడా ఇంకో శరీరం లోపల ఉంది అన్న సంగతి మనం మర్చిపోయినాం. ఈ శరీరాన్ని కాపాడేది ఇంకొక శరీరం, అదే సూక్ష్మ శరీరం అంటున్నాడు ఇక్కడ పత్రిజీ. మరి ఈ యొక్క సూక్ష్మ శరీరం కేవలం యోగులకే తెలుసు. ఆ సూక్ష్మ శరీరంలో నాడులుంటాయి. ఆ నాడులున్న శరీరంలో మనకి ప్రాణాన్ని నిలిపే, ఈ శరీరాన్ని నిలిపే శక్తి ఆ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. అది తెలుసుకోమని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ దేహం ఉన్నప్పుడే మనకి ఎప్పుడైతే దేహము దేహి అంటాం. దేహం అంటే కనిపించేది, దేహి అంటే కనబడనిది. దేహం కనిపిస్తుందా లేదా అందరికి? అంటే శరీరం. దేహి అంటే ఆత్మ. కనిపిస్తుందా? కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి దేహము లోపల దేహి ఉంటుంది, లోపల మనకు ఆత్మ ఉంటుందో దాని ఆత్మ పదార్థాన్ని మనం దేహి అంటాం. ఆ ఆత్మ బయటకు వచ్చేసింది అనుకో దాన్ని మనం విదేహి అంటాం. ఇప్పుడు అందరం మన లోపల ఆత్మ పదార్థం మన లోపలే ఉంది కాబట్టి మనం దేహి అంటాం. ఇప్పుడు ఆత్మ బయటకు వెళ్ళిపోగానే ఏమైతుంది? చనిపోతాం కాబట్టి అది విదేహి అవుతుంది. మట్టి శరీరం, మట్టి పనికిరాంది అవుతుంది. అదే మనకి మరణం. ఇక్కడ మరి మనస్సుతో కూడుకున్నప్పుడు ఇక్కడ చక్కగా వివరించింది ఈ శ్లోకంలో. మనస్సుతో కూడుకున్నప్పుడు సంకల్పాలు, వికల్పాలు. మనం ఏం చేస్తామంటే మనసులో ఏమనుకుంటాం? ధ్యానం క్లాస్ ఉందట, పోదాము అనుకుంటున్నాం మంచిగా, మనసులో పోదాం అనుకుంటాం. మళ్ళీ కొంచెం కాగానే ఏం పోతావు? ఫస్ట్ ఏమో సంకల్పం చేసుకొని మళ్ళేమో దాన్ని వికల్పం చేసింది. ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉండాలి అంటే బుద్ధి సరైంది నిర్ణయిస్తుంది. మనసు ఏం చేస్తాయంటే అప్పుడే అవంటది, అప్పుడే అద్దంటది. మనసుతో కూడుకున్న దేహం ఎలా ఉంటదంటే అప్పుడే ఆవంటది, అప్పుడే అర్థం. తర్వాత అదే బుద్ధి అయితే నిర్ణయం తీసేసుకుంటుంది. చల్ పోదామంటే పోదాం, ఈ అమ్మలాగా పోదామంటే పోదామని వచ్చేసింది. అది బుద్ధి ఉన్న లక్షణాలు. అంటే మనసుని చూడండి, అంటే మనకి ఇవన్నీ వివరంగా తెలుసుకోవాలి. మనసు ఏం చేస్తుంది, బుద్ధి ఏం చేస్తుంది, దేహం ఏం చేస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది, చిత్తం ఏం చేస్తుంది, అహంకారం ఏం చేస్తుంది, ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అప్పుడు నీ మీద ఎక్కువ ప్రయోగం ఏం చేస్తుంది అని చూపిస్తా ఉంది. నాకు పడుతుంది ఎందుకంటే ఎప్పుడు చూపిస్తా నువ్వు ఇట్లా ఇక్కడ కూర్చొని ఇవన్నీ ఒలిచిద్దుదా అంటే ఇవన్నీ 7 పొరలు తీయాలి, ఇళ్ళకెళ్ళి తీసి ఆ గుండెల్ని తీయాలి లోపలికి వెళ్ళి. మీకు అర్థమైతే అంటే మన శరీరంలో పొరలు 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 6 పొరలు తర్వాత 7వ దాంతో మనకి ఆ యొక్క ఆత్మ అనేది ఉంటుంది. అదే అందుకే మీకు వివరించడానికి ఈ పొరలు తీస్తూ ఉంటే ఇవన్నీ ఇరిగిపోకుండా మంచిగా పొరలు తీయాలి ఇవన్నీ. ఇప్పుడు ఇదండి మన శరీరం, ఇది మన శరీరం కనిపిస్తుంది అందరికి, ఇదంతా మనకు కనబడదు. కానీ దీని లోపల ఉన్నది కనబడాలంటే ఏం చేయాలి? కొయ్యాలి కదా. దీన్ని ఎలా లోపలికి వెళ్ళి కోస్తున్నామో అలా మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడమే ధ్యానం. మనమేమో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మరి దీన్ని కోసేదాకా ఇది కనబడదు కదా, ఇట్లనే తాల్పోయాం.
దీని లోపలికి వెళ్ళి కోస్తే ఎలా పొరలు పొరలు కనబడుతుందో మనం కూడా మన లోపలికి వెళ్తే మనలోని పొరలు 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 కనబడుతూ ఉంటే ఆ పొరలలో లోతులోకి నువ్వెళ్తావు. భౌతిక శరీరం దాటి సూక్ష్మ శరీరానికి వెళ్తావు. సూక్ష్మ శరీరం దాటి మనకి ఎన్నో పొరలు ఉంటాయి. మనోమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, అలా మనకి ఆనందమయ కోశం, లాస్ట్కి విశ్వమయ, ఇలా మనకి మొత్తం పొరల లోపలికి కోస్తే ఇలా పొరలు ఎలా కనబడితే మనం లోపలికి పోతే మన పొరలు కనిపిస్తాయి. ఎప్పుడైతే మనం విజ్ఞానమయ కోశంలో కూర్చుంటామో మన లోపల నాలెడ్జ్ అనేది స్టెప్ బై స్టెప్ ఇలా క్లాస్ స్టార్ట్ చేస్తే చాలు ధారాళంగా జ్ఞానం వస్తుంది. అలా క్లాస్ చేసింది ధారాళంగా వస్తుందంటే వాళ్ళు విజ్ఞానమయ కోశంలో ఉన్నట్టు మనం తెలుసుకోవాలి. చూడండి, ప్రాణమయ శరీరాన్ని దాటి మనోమయ కోశాన్ని దాటి విజ్ఞానమయ కోశంలో 4వ స్థానం. అంటే భౌతిక భూలోకానికి సంబంధం 4 ఉంటాయండి. మిగతా 3 శరీరాలు విశ్వానికి సంబంధం ఉంటాయండి. 4 శరీరాలేమో భూలోకానికి, 3 శరీరాలేమో విశ్వానికి సంబంధించి ఉంటాయి. ఆ 7వ దానికి ఏమి ఉండదు కాబట్టి అదే మనకి సోల్ అన్నట్టు. ఇందులో గుండోడు ఉంటాడని చెప్పిన విత్తనం ఉంటుంది దీని లోపల. అది ఎలా ఉంటుందంటే గుండు నున్నగా చిన్నగా ఉంటుంది. అది దీని ఆధారం. ఇవి ఓపెన్ చేస్తుంటే 7 పొరలు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇవి చినిగిపోకుండా మంచిగా తీయాల. అప్పుడు మనకు అర్థమవుతుంది చక్కగా. నీకు అర్థమైంది, నువ్వు పాత మనిషి, వీడ కొత్త మనుషులు ఉన్నారు, వాళ్ళ కోసం అవి ఇది ఇగో ఇలా అట్లా. అంటే అలా స్టార్ట్ పెడితే కరెక్టేనమ్మా. అవి ఇదైతే కదా, ఇది ఇట్లా ఒక శరీరం అన్నట్టు. ఇది మొత్తం ఇట్లా, ఇది భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరంలో ఏముంటాయి మనకి? ప్రేగులు ఏమేముంటాయి? హార్ట్, కిడ్నీలు, గర్భసంచి, ఇవన్నీ ఈ శరీరం లోపల ఉన్నాయి. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు దవాఖానలో పోవాల్సిన అవసరం లేదన్నట్టు. ఈ శరీరాన్ని కాపాడాలి. ఈ శరీరం లోపల ఏముంటాయంటే దీని పేరు సూక్ష్మ శరీరం. ఇదేమో భౌతిక శరీరం. కనిపించే దాని పేరు భౌతిక శరీరం. కానీ ఈ శరీరం కనబడదు. ధ్యానం చేసిన వాళ్ళకి, డీప్ లోకి పోయిన వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు సూక్ష్మ శరీరంతో ఎక్కడికంటే అక్కడికి పోయి ఏ దేవుని అంటే ఆ దేవుని, ఏ యోగిని అంటే ఏ ఆలయం కంటే ఆ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. అలా ఈ శరీరం చాలా గొప్పది. ఈ శరీరంలో ఏముంటాయంటే మనకి నాడులు ఉంటాయి. ఇలా ఇప్పుడు మనం చెప్పినాం కదా చెట్లకి వేర్లు ఉంటాయని, అలా ఈ శరీరానికి నాడులు ఉంటాయి. ఈ నాడులు ఎప్పుడైతే కుళ్ళిపోతాయో, ఎందుకు కుళ్ళిపోతే ఇందులో ఉన్నాయని ఖరాబ్ అయినాయి అనుకోండి. ఇప్పుడు చూడండి, చెట్టుని గమనించండి. చెట్టు మెల్లిమెల్లిగా ఆకులన్నీ రాలిపోతున్నాయి, ఒక్కొక్క కొమ్మ ఎండిపోతుంది అంటే చెట్టు మెల్లిమెల్లిగా చచ్చిపోతుంది అని అది చెప్తుంది. అలాగే ఇందులో ఒక్కొక్క నాడి కుళ్ళిపోయి కుంజించకపోతుందో దాని అర్థం ఏమంటే నీ శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోతుంది. మరి ఈ శరీరానికి నువ్వేమి ఇవ్వాలి? ఈ శరీరానికి ఏమో అన్నం పెట్టాలా, దీనికి ఏమి ఇవ్వాలా? శక్తిని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ప్రాణశక్తిని ఇవ్వాలి. ఈ శరీరం పేరు సూక్ష్మంగా ఉంటుంది, మన 2 కళ్ళకు కనబడదు. ఈ 2 కళ్ళు మూసుకుంటే తప్ప ఇది మన నుంచి బయటకు రాదు. మన రాత్రి అందరికీ మంచాల అన్నప్పుడు మొత్తం మంది గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఈ శరీరం బయటకు వెళ్తుందండి. రాత్రి ధ్యానంలో అందరికీ రాదు, ధ్యానం చేసిన దాన్ని బట్టి వస్తుంది. కానీ నిద్రలో మాత్రం అందరికి వస్తుందండి. మీరు గాఢ నిద్రలో పోతారు. మీరు ఎవరితో కలిసి వచ్చినట్టు కల రాదా మీకు? వేడుకోపోయినట్టు. అప్పుడు ఈ శరీరం అక్కడికి పోయి నీకు చెప్తుంది ఇక్కడికి వచ్చి. అంటే ఈ శరీరంలో నాడులు ఉంటాయండి. ఈ నాడులన్నీ ఏమైపోతున్నాయంటే నువ్వు ఎక్కువగా ఆలోచించినప్పుడు దీనిలోని శక్తి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఈ శరీరం అంతా కుళ్ళిపోయినట్టు అవుతుంది. అంటే నాడులన్నీ చెడిపోతూ ఉంటాయి. ఇవి ఎక్కడెక్కడైతే చెడిపోతాయో ఈ శరీరంలో రోగాలు వస్తాయి.
చాలా ముఖ్యం. ఇందులో ఉన్న నాడులు చెడిపోయిన కొద్దీ ఇక్కడ రోగాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇది కడుపు అనుకోండి, ఇక్కడ నాడులు వెళ్ళిపోయింది, అప్పుడు ఇక్కడ దీనికి కడుపు నొప్పి వస్తుంది. చూడండి, ఎక్కడెక్కడ ఈ చుట్టూరుగా ఉన్న నాడులలో ఎక్కడెక్కడైతే మనకి నాడులు చెడిపోతుంటాయో అక్కడక్కడ ఈ శరీరంలో గర్భసంచి ఉన్న దగ్గర, కడుపు దగ్గర, కిడ్నీల దగ్గర, హార్ట్ దగ్గర, ఊపిరితిత్తుల దగ్గర, కాలేయం దగ్గర ఎక్కడైతే నాడులు ఈ శరీరంలో చచ్చుబడిపోతాయో ఇక్కడ రోగాలు. మరి డాక్టర్ ఏమో దీన్ని చూస్తాడు కానీ దీన్ని చూస్తాడా? ఇది యోగికే సాధ్యం. ఆమె లేదు మంచిదని కొరిగింది పన్నాడు. ఆహా ఏమబ్బా, ముందు జరుగు, మీరు నిద్రపోతుంది వచ్చిందా తల్లి? ఒరిగి కూర్చోవద్దు. అందుకే నేను చూడు కూర్చి అప్పటి నుంచి ఇట్లా ఎట్లా కూర్చున్నా, ఒరిగితే చాలు. శరీరము శక్తి లేకపోతుంది, మీకు అర్థమైతే లేదు. శరీరం ఎందుకు కలిసిపోతుంది? దానికి శక్తి లేదు. కొంచెం ధ్యానం చేస్తారో లేదో మన బోలెడన్ని ముచ్చట్లు పెడతారు, బోలెడన్ని ఆలోచన చేస్తారు, ఎడికే శక్తి ఉంటుంది. చేసేది కొంచెం ధ్యానం. అప్పుడు ఈ శరీరము ఆరోగ్యంగా రావాలి అంటే ధ్యానంలో వస్తుంది. ధ్యానంలో ఏమైతుందంటే నిద్రలో కొంచెం శక్తిని తీసుకుంటుంది. నిన్న నిద్ర గురించి తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనం ధ్యానం ఎక్కువ చేస్తామో ఈ శరీరం అంతా వజ్రంగా తయారవుతుంది. చచ్చుబడిపోయిన నాడులు కూడా ఎనర్జీగా తయారైతాయి. ఎందుకంటే వచ్చే ఎనర్జీ ఎవరిది? పరమాత్మది. కాబట్టి ఆ పరమాత్మ శక్తి ఎప్పుడైతే ధ్యానం ద్వారా నీ బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకొని ఇందులోకి పోదండి, ఇందులోకి పోతుంది. డైరెక్ట్ ఇందులోకి ఉంటది దారి. ఆ బ్రహ్మరంధ్రానికి ఇగో ఈ శరీరానికి దారి ఉంటది, దీనికి సంబంధం లేదు. కానీ మనకి ఎండ్లకు పోయినా మనం ఎనర్జీ తీసుకుంటున్నట్టు మనకు అప్పుడే తెలిసిపోతుంది. మనకి ఎనర్జీ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది, ఎనర్జీ తీసుకోనట్టు కూడా తెలుస్తుంది. ఎరుకలో ఉంటాయి. మన శరీరం అంతా ఏదో దూది పింజలా మీరికి వెళ్తుందేమో అనిపిస్తుంది. శక్తి మన లోపలికి వెళ్తున్నప్పుడు ఇలా చేతులు పెట్టుకొని కూర్చుంటాం కదా, లేవేమో అనిపిస్తుంది. అలా ఈ సూక్ష్మ శరీరం గురించి చాలా చక్కగా వివరించింది. అలా మనము ఎప్పుడైతే మనకి మరి జీవాత్మలో ఎప్పుడైతే మంచి చెడు అనే భావన నశిస్తుందో, జీవాత్మ అంటే మనం, ఇది చూడండి, ఇప్పుడు జీవాత్మ అంటే జీవుడు దీంట్లో ఉన్నాడు కదా, అంటే ఆత్మ దీనిలో ఉంది, అంటే జీవంతో ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇది బయటకు వెళ్ళి వచ్చినప్పుడేమో ఇందులోకి చొరనప్పుడు దీన్ని ఏమంటాం? పూర్ణాత్మ అంటాం. సారీ, అంశాత్మ అంటాం. ఇక్కడ రాకన్నా ముందు పైనుంచి వస్తుంది ఆత్మ. అమ్మ కడుపులోకి జొరాలి కదా బిడ్డ లోపలికి, ఆ పిండం లోపలికి వచ్చేటప్పుడు వచ్చే ఆత్మని అంశాత్మ అంటాం. అంటే భగవంతుని నుంచి విడిపడ్డ ఆత్మని అంశాత్మ అంటాం. అది వచ్చి ఏమైంది? తల్లి గర్భంలోకి సొరగానే జీవాత్మ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆ జీవాత్మలో ఎప్పుడైతే, అంటే ఈ జీవాత్మలో ఎప్పుడైతే మంచి చెడు నశించిపోతుందో, ఈ రెండు ఉంటాయి. అలాంటి ఆత్మలు ఉంటాయా? ఉండయా? అలాంటి మనుషులు ఉంటారా? ఉండరు? ఏది ఉండదు. అలాంటిది ఎప్పుడైతే భావాలు నశిస్తాయో, మంచి లేదు చెడు లేదు నీ దగ్గర, అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఎప్పుడైతే నువ్వు నేను అనే భావన పోతుందో, ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో, మన లోపల అహంకారం నశించాలి. అంటే జీవం ఉన్నప్పుడే ఇవన్నీ చెప్తున్నాడు చూడండి. జీవం ఉన్నప్పుడే నీ లోపల అహంకారం నశించాలి. నువ్వు నేను, ఇప్పుడు ఇదే కదా కొట్లాట. నువ్వంతా చెప్తావా, నువ్వు ఇంత చెప్తావా, నువ్వంతా నేను ఇంత, ఇదే లోళ్ళున్నది. మరి మనకి ఈ నువ్వు నేనన్నది విడిచిపెట్టి నీ లోపల పరమాత్మని, నా లోపల పరమాత్మని చూడడానికే నువ్వు నేననేది తీసేసి అంతా ఏకత్వంగా భావించి, మంచి లేదు చెడ్డది లేదు, ఎవరి లోపల మంచి చూడకు చెడు చూడకు, పరమాత్మని చూడు. అలా మనకి
ఎప్పుడైతే అలా జరుగుతుందో అలాంటి జీవాత్మని విముక్తాత్మ అంటారు. అంటే అహంకారం నశించినప్పుడు నువ్వు నేననే అహంకారం లేదు. నేను అంతటోని, నువ్వు ఇంతటోనివే, ఇలా చెప్తాం కదా మనం. నన్నే అంటావా, నాతోనే కయ్యమాడతావా, మనల్ని గొప్పగా ఫీల్ చేసుకుంటాం, ఎదుటివాడిని తక్కువ చేసి అది నువ్వు అంటాం, ఇది నేను అంటాం. ఈ నువ్వు నేను అనేది ఎప్పుడైతే మన లోపల నశిస్తుందో, మన లోపల అహంకారం ఎప్పుడైతే నశిస్తుందో, మంచి లేదు చెడు లేదు అంతా సమానం ఎప్పుడైతే భావన ఉంటుందో, అంటే నువ్వు అలాంటివి, నువ్వు ఇలాంటివి, వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అనే భావన కూడా ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ ఈ అధ్యాయం, ఈ శ్లోకంలో. అంటే అంతా సమానమే, మంచి చేసుకుంటాడు, ఆ ఆత్మ అదే స్థితిలో ఉంది కాబట్టి, ఆత్మని బట్టి ఆ ఆత్మ అదే స్థితిలో ఉంది కాబట్టి అలాగే భావిస్తాడు. ఈ ఆత్మ ఇలా కొంచెం ఎదిగిన ఆత్మ, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, పిల్లలు ఎదిగిన పిల్లలకి ఎదిగిన పిల్లలకి ఎంత తేడా ఉంటుందండి. చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తే కొంచెం పెద్దవైన పిల్లలు కొంచెం సిస్టమేటిక్ గా ఎలా ఉంటారో అలాగే చిన్న పిల్లల ఆత్మలు కూడా, చిన్న పిల్లల అంటే చిన్న ఆత్మ అన్నట్టు, పిల్ల ఆత్మ అంటారు. ఆ ఆత్మ ఎలా ఉంటుంది, ఎక్కువగా చెడుగా ఆలోచిస్తుంది. అదే కొంచెం ఎదిగిన ఆత్మ ఎప్పుడు మంచిగా ఆలోచిస్తుంది. అంటే దీన్ని కూడా దాన్ని కూడా చూడకు, రెండింటినీ సమానంగా చూడు, రెండు ఆత్మలని అంటున్నాడు. ఈ జీవుడు ఏం చేయాలా, ఈ చెడు చేసిన ఆత్మని, మంచి చేసిన ఆత్మని కూడా, ఈ చెడు చూడకు ఈ మంచి చూడకు, రెండింటినీ సమానంగా చూడు అని ఇంత చక్కగా వివరిస్తున్నాడు. మనం ఏం చేస్తాం, లోపలున్న చెడు అంత ఎగ్గు కష్టం, చూడు ఇట్లా చేసిండు, చూడు అట్లా చేసిండు అని మొత్తం ప్రచారం చేసి అది చూడకు అంటున్నాడు. ఈ శ్లోకం ఎంత గొప్పదండి. అంటే ఎవరి లోపల కూడా నువ్వు మంచిని చూడకు, చెడుని చూడకు, నువ్వు నేను అనే భావన వదిలేసి అహంకారాన్ని ఎప్పుడైతే వదిలేస్తావో నువ్వే గొప్ప ఆత్మ. ఆ గొప్ప ఆత్మనే విముక్తాత్మ. అన్నింటినీ వదిలిపెట్టేసిన ఆత్మ కాబట్టి విముక్తాత్మ. నువ్వుని వదిలిపెట్టింది, నేనుని వదిలిపెట్టింది, మంచి చెడుని వదిలిపెట్టింది, అహంకారాన్ని కూడా వదిలిపెట్టింది, అన్నింటినీ వదిలిపెట్టింది కాబట్టి విముక్తాత్మ అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం వదిలిపెట్టాలి కదా. అందరం ధ్యానం చేస్తాం, కానీ నటించే వాళ్ళు కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆత్మలు ఎదుగాయి, అందుకని వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ, మనకెందుకు, నువ్వెందుకు ఏలు పెట్టాలి దాంట్లో. అదే చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు మీరు అందరు ధ్యానం చేస్తున్నారు, ఎంతమంది ఎదిగిందో ఎంతమంది ఎదగలేరు మనకెందుకు, మన పని ఏంది మనం చేసుకో. ధ్యానం చేస్తున్నావు, గట్ల మాట్లాడతావు, గిట్ల మాట్లాడతావు. అక్కడ ధ్యానం చేయడం అంటే లోపల ప్రాసెస్ జరగాల కదా ఫస్ట్. అది జరిగితే కదా నువ్వు మంచిగా అయితే. నువ్వు ఇన్ని గంటలు చేసినావా అన్నది ముఖ్యం కానే కాదు, నీ లోపలికి ఎంతసేపు వెళ్తున్నావు అన్నది ముఖ్యం. నువ్వు 3 గంటలు కూర్చొని నిద్రపోతే నువ్వు 3 గంటలు ధ్యానం చేసినావని చెప్తావు. అదే నువ్వు 1 గంట నిక్కచ్చిగా కూర్చొని చక్కగా ఎరుకతో కూర్చుండు, సరిపోతుంది. అది మనం చూడం. పౌర్ణమి రోజు చూడండి, రాత్రంతా కూర్చుంటే మంచిదే, కానీ శరీరం ఏం చెప్తుందో కూడా వినాలి. సార్ ఎప్పుడు రాత్రంతా కూర్చోమని చెప్పాడు. ఎవరికి చెప్తాడంటే వాళ్ళు ఈ జన్మ మొత్తం చివరి జన్మగా వచ్చిన వాళ్ళే కూర్చోగలుగుతారు. అన్ని శరీరాలు సహకరించాయి కదా. ఏం చెప్తాడంటే పత్రిజీ దేన్ని ఎక్కువ తీసుకోవద్దంటాడు, మనం మేము ఎక్కువ తీసుకుంటాం. ఆయన చెప్పింది మనకు అర్థం కాదు కాబట్టి, ఆయన చెప్పింది మనకు అర్థం కావాలంటే ఆయన పుస్తకాలు చదవాలి, ఆయన స్పీచ్లు వినాలి. ఆయన ఏం చెప్తాడంటే ఖచ్చితంగా 12 గంటల వరకు అయితే చెయ్యాలి పున్నం నాడు అని చెప్తాడు. తర్వాత నీ శరీరం ఏం చెప్తుంది అది విను.
అదే వినకపోతే, శరీరం చెప్పినట్టు వినకపోతే నీ శరీరం అసలు కూర్చోదు కదా. శరీరం కూర్చుంటేనే ధ్యానం. అది దానికి అలసిపోయింది, నిద్ర వస్తుంది, పంటది అది. అప్పుడు నువ్వు పునర్జ్ఞానం ఏడైతుంది. కనీసం 12 గంటల వరకన్నా మనం కూర్చొని ఓ గంట శరీరానికి రెస్ట్ ఇవ్వు, మళ్ళా లేచి కూర్చో కావాలంటే. అలా మనం మన శరీరాన్ని బట్టి, వాళ్ళు కూర్చున్నారాన్ని మనం కూర్చోవద్దండి. 3:30కి లేచి కొందరు కూర్చుంటారు, 2:30కి లేచి కొందరు కూర్చుంటారు. కానీ నీ శరీరాన్ని బట్టి ఫస్ట్ నీ మనసు శుద్ధి అయిందనుకోండి, నీ శరీరం సహకరిస్తుంది. నీ శరీరానికి చెప్పుకోవాలి నువ్వు. ఒకవేళ నువ్వు 3:30కి లేచి కూర్చున్నావు అనుకో, నిద్ర పోయినావు అనుకో, ఏమన్నా లాభం ఉన్నావా? నిద్ర పోని స్థితిలో కూర్చోవాలి. అలా మనం విముక్త ఆత్మలు కండి. ఇలా విముక్త ఆత్మలమైన రోజు మనకి ఏం చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ? ప్రతి జీవాత్మ కూడా జన్మ పరంపరలో ఖచ్చితంగా ఎసుంటి ఆత్మలన్నా గాని, అది చెడాత్మ గాని మంచి ఆత్మ గాని, ఆ జీవాత్మ తప్పకుండా ఈ జన్మ పరంపరలో, జన్మ పరంపర అంటే పుడుతున్నాం చేస్తున్నాం కదా, అంటే పునరపి మరణం పునరపి జననం. పుడుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఈ జన్మ పరంపరలో ఎటువంటి ఆత్మ అయినా సరే విముక్తాత్మ కావాల్సిందే అంటున్నాడు. నువ్వెన్ని జన్మలు ఎత్తినా ఆ విముక్తాత్మ కావాలి. ఈ జన్మలో కాలేవనుకో, నువ్వేం చేసుకుంటావు? జన్మని పెంచుకుంటావు. నేను ఈ జన్మల్ని విముక్తాత్మ అయితే అంటే అప్పుడు నువ్వు చెడులు వదిలిపెట్టి ధ్యానం ఎక్కువ చేసి జ్ఞానం సంపాదించి, నువ్వు నేను వదిలిపెట్టి వాళ్ళు ఏం చేసుకుంటే నాకేం చేసేది, నన్ను నేను పట్టించుకోవాలని చెప్పి అప్పుడు నిన్ను నువ్వు పట్టించుకొని అప్పుడు జన్మలు తగ్గించుకుంటావు. నిన్ను నువ్వు పట్టించుకుంటావు. ఒకటే తెలుసుకోండి, మిమ్మల్ని మీరు పట్టించుకుంటే జన్మలు తగ్గుతాయి, పక్కోడిని ఎదురుంటని పట్టించుకుంటే జన్మలు పెరుగుతాయి. మరి జన్మలు పెరిగిన కొద్దీ రోగాలు పెరుగుతాయి, బాధలు పెరుగుతాయి, కష్టాలు పెరుగుతాయి, కన్నీళ్ళు పెరుగుతాయి. మనకు అదే కావాలంటే పక్కింటని పట్టించుకోండి, ఎల్లింటని పట్టించుకోండి, పొరుగు రోళ్ళని పట్టించుకోండి. ఎవరద్దు, నాకు నేనే, ఈ జన్మద్దు, ఈ దుఃఖం వద్దు, ఈ కన్నీళ్ళద్దు, ఈ రోగాలద్దు, ఏవద్దు అనుకున్నప్పుడు, ఈ లోకం కాదు ఇంకో లోకం చూడాలి నేను అనుకున్నప్పుడు, ఎన్నో లోకాలు ఉన్నాయి మనం చూసేటట్టు, భూలోకమే కాదు, ఇలాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఒక గ్రహమే, ఇలాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయి. అన్నం కావాలనే ఇట్లా వచ్చేస్తుంది, ఇడనేమో వండుకోవాలా, అడనేమో కావాలనగానే చేతిలోకి వచ్చేస్తుంది. అలాంటి చోటుకి వెళ్ళవా? ఇది వదిలితే అక్కడికి వెళ్తాం. మరి ఇది వదలాలంటే ఏం చేయాల? కాదు, ఈ భూమి వదలాలంటే ఏం చేయాలి? పాపాలు దగ్ధం చేసుకోవాలి. పాపాలు దగ్ధమైతే కర్మలు ఉండవు, కర్మలు లేకపోతే జన్మ ఉండదు. అర్థమైందా? మరి పాపాలు దగ్ధం చేసుకోవాలంటే వచ్చి ధ్యానం చేస్తే సరిపోతుందా? సరిపోదు. సత్కర్మలు చేయాలి. ఏమి ఆశించకుండా కర్మలు చేస్తూ, ఏమి ఆశించకుండా ధ్యానం క్లాసులు చేస్తూ, ఏమి ఆశించకుండా ధ్యాన ప్రచారం చేస్తూ, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడే పాపాలు దగ్ధమై, కర్మలు దగ్ధమై, కర్మలు లేని జన్మగా మార్చుకుంటే అప్పుడు నీకు కర్మలు లేనప్పుడు జన్మ ఎట్లా వస్తుంది మేడం? కర్మలు ఉంటేనే జన్మ, జన్మ ఉంటే మళ్ళీ కర్మలు చేస్తున్నాం. కాబట్టి కర్మలు ఎప్పుడైతే లేకుండా చేసుకుంటామో అప్పుడు జన్మ లేదు. అప్పుడు ఏమైపోతాయి? భూలోకంకి బంద్. అప్పుడు ఇంకో గ్రహానికి వెళ్తాం, పత్రిజీలాగా. అర్థమైందా? వీడికి వస్తే కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. అండుకోవాలా, కష్టపడాలి. అక్కడ కష్టపడి ఉండదు, అండుకుండా ఉండదు. తేనంగా నచ్చేస్తాయి చెట్లకి. అలా మనము చక్కగా ఎన్ని జన్మలెత్తినా
అయ్యేంత వరకు జన్మలెత్తుతూనే ఉండాలి. అది మన బుద్ధిని బట్టి ఉంటుందండి. లేదు నేను ఈ జన్మలేనే విముక్తాత్మని అయితా అన్నప్పుడు ఈ క్షణం నుంచి మనం తయారు కావచ్చు. ఇప్పుడు కూడా 1 సంవత్సరంలో కూడా తయారు కావచ్చు. 7 రోజుల్లో తయారైన పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో జ్ఞానాన్ని సంపాదించిందని 7 రోజుల్లో. అందుకే కదా మనకు పత్రిజీ ఏం చెప్పిండు, సప్తాలు పెట్టమని చెప్పిండు. సప్తాలు ఉత్తానే రాలేకుంటే సప్తా అంటే 7 రోజులు ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ స్థలం ఎనర్జీగా ఒక శక్తిగా మారుతుంది. ఆ ఇల్లు ఒక శక్తిగా మారుతుంది. ఆ ఇంట్లో చీడపీడలు ఏమి ఉండవు. అంత వైబ్రేషన్ ఉంటుంది. 7 రోజులు ఒక చోట 7 మాస్టర్లతో జ్ఞానం జరుగుతూ ఉంటుంది. ధ్యానము జ్ఞానం 7 రోజుల్లో పరీక్షిత్ మహారాజు మరి ఏం చేసిండు, జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని సంపాదించుకున్నాడు. మళ్ళీ జన్మ లేకుండా చేసుకున్నాడు. అలా మనం ఇప్పటి నుంచి కూడా మనకు తెలివి ఉంటే మంచిని చెడుని అహంకారాన్ని అన్నింటినీ వదిలిపెట్టేసి మనం విముక్త ఆత్మలము ఈ జన్మలోనే కావచ్చా కారాదా తలుసుకుంటే. మరి తలుసుకోవాల్సింది మనమా జంతువుల? ఎందుకంటే మోక్షం వీటికి అవసరం లేదు, మనకు కావాలి. ఎందుకంటే అవి మాధవుడవి ఛాన్సే లేదు. ఏ జీవికి దేవుడయ్యే ఛాన్స్ లేదు. ఒక్క మనిషికి ఉంది. మానవుడు మాధవుడు అయ్యే అంటే దేవుడయ్యే ఛాన్స్ మనకే ఉంది. కాబట్టి మనకి సాధ్యం కాని పని ఏది పెట్టలే మనకి. అలా పెట్టిందండి భగవంతుడు. ఈ పని నీతోని కాదు అన్నది భూలోకంలో లేదు. అంటే మనతో అన్నీ అయితాయి ఎప్పుడు నువ్వు తలుచుకుంటే. ఈ రోజు నుంచి మనం తలుచుకోవాలి. మరి మేడం చెప్పినప్పుడు ఆవంటారు. ఎందుకంటే ఈ ఉత్సాహం అలా ఉంటుంది, ఆరా అలా ఉంటుందండి. భగవద్గీత జ్ఞానము, ఏ జ్ఞానము, ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఎక్కడైతే జరుగుతుందో ఈ ఆరా శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఓకే అంటాం. ఈ ఆరా దాటిన తర్వాత అలా మనం ఎన్ని జన్మలు ఎత్తినా విముక్తాత్మ పొందేంత వరకు భూమి మీదకి రావాలి. ఎప్పుడైతే అహంకారం వదిలిపెట్టి నువ్వు నేను వదిలిపెట్టి మంచి చెడు వదిలిపెడతావో నువ్వే విముక్తాత్మ. అంత వివరించి చెప్పినా కూడా మన అహంకారాలు పోతలేవు. అందుకే ప్రతి ఒక్క మనిషి భగవద్గీత ఫాలో కావాలని చెప్పేది. అందుకే ఇది పట్టుకొని తిరుగుతున్నాను. ఎవరైనా ఒక్కోళ్ళని వినలేకపోతారా అని. వాళ్ళు విన్న కొద్ది నాకు వస్తుంది. మరి ఒకనొక విముక్తాత్మ ఏం చేస్తుందట, ఒకనొక విముక్తాత్మ అయిపోయినాను. మరి నువ్వేం చేస్తావంటే ఇంకా వేరే వాళ్ళందరినీ కూడా విముక్తాత్మలుగా తయారు చేయడానికి పత్రిజీ ఒక విముక్తాత్మ. ఆయన ఏం చేసిండు, వాళ్ళందరినీ ఒక విముక్తాత్మలుగా తయారు చేయడానికి సిద్ధమైండు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా ఇంకా ఎక్కడ జ్ఞానం ఎక్కడ జ్ఞానం ఉంటాడో అక్కడ నేను ఉంటానని చెప్పిండు పత్రిజీ. ఆ విముక్త స్థితిలోకి వెళ్ళడానికి కంకణం కట్టుకుంటాడట విముక్తాత్మ. చూసారా, కంకణం అంటే చేతికి దారం కట్టుడు కాదు, మనస్సులో కంకణం సంకల్పం గట్టిగా తీసుకుంటాడట ఆ ఆత్మ. పత్రిజీ తీసుకున్నాడా లేదా? ఎగ్జాంపుల్ అదే. పత్రిజీ ఎలా తీసుకున్నాడు? ఒక్కోటోళ్ళు ఏమన్నా అనగానే పక్క జరిగిందా? ముఖం మీద తలుపులేసి తన్నినట్టు చేసినా కూడా తగ్గేదే లేదనుకుంటూ పోయిండు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే విముక్తాత్మ ఏది పట్టించుకోదు. అది తిట్టిందా, మీరు తిట్టిందా, అతనేమన్నాడు, ఇతనేమన్నాడు, ఎక్కడ క్లాసులు పెట్టినా ఎన్నో మాటలు వచ్చినాయి ఆయనకు. ఎంత హీనంగా చూసిండు. అందుకే మనం ఎక్కడన్నా సెంటర్లు పెట్టినప్పుడు కానీ
ఈ ఊరిలో మనం ప్రచారం చేస్తున్నప్పుడు కానీ, పొరుగురికి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు కానీ, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం గడ్డి పెడదాం, ఇక్కడ మనం తులసి పెడదాం. ఏది ఫస్ట్ వస్తుంది? తులసి వస్తుందా? దాన్ని రావడానికి టైం పడుతుందా లేదా? గడ్డి మనకు వరకు వస్తుందా? తులసి కదా. అంటే చెడు తొందరగా వెళ్ళిపోతుంది, చెడు తొందరగా వారిపోతుంది. మంచి తొందర వారది కానీ, లేట్ అవుతుంది కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది. దానికోసం మనం సహనంతో వెయిట్ చేయాలి. ఈరోజు చేసుకుంటాము అని ఎందుకు చెప్పిండు మరి? నీ కర్మని, కర్మయోగంలో 3వ అధ్యాయం కర్మయోగంలో నీ కర్మని మాత్రమే చెయ్యు అని అక్కడ చెప్పేసి 5వ అధ్యాయంలో ఏం చెప్పిండు మళ్ళా కృష్ణుడు అంటే, కర్మని సన్యసించు అన్నాడు. నువ్వు చేసిన కర్మకి సన్యసించు అంటే, సన్యాసం అంటే పట్టించుకోకు. సన్యాసులు ఏం చేస్తారు? సంసారాన్ని పట్టించుకుంటారా? కాషాయం వేసుకుంటారు, ఎవరిని పట్టించుకోరు కదా. అలాగే దాన్ని సన్యాసం అంటారని ఇక్కడ కూడా నువ్వు చేసిన కర్మని ఆ సన్యాసి లాగా నువ్వు కూడా ఆ కర్మకి సన్యాసం చెయ్యు. పట్టించుకోకు, కర్మని చెయ్యు, జ్ఞాన ప్రచారం చేయు, వెళ్ళు, తయారీ అందరిని, కానీ పట్టించుకోకు. ఎవరేమన్నా ఫలితం గురించి పట్టించుకోకు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇక్కడ చెప్పు, 20 మందికి చెప్పినా 50 మందికి చెప్పినా అయ్యో రాకపాయి, పట్టించుకోకు, వెళ్ళిపో. మళ్ళీ ఇంకో చోట 50 మందికి చెప్పు, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అది ఏదో ఒక రోజు విజృంభంలాగా తయారై అందరూ వస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ విముక్తాత్మ ఏం చేసింది? ఫస్ట్ ఒక మనిషికే చెప్పింది. పత్రిజీ అనే విముక్తాత్మ ఫస్ట్ ఒక్కరికే చెప్పి ఈరోజు ఏమైంది? ప్రపంచం లాగా తయారైంది. అన్ని దేశాలలో పిరమిడ్ సొసైటీ ఉంది ఒక న్యూటన్ సార్ ద్వారా. పత్రిజీ కొన్ని దేశాలు తిరిగితే న్యూటన్ సార్ 120 దేశాలు తిరిగిండు. పత్రిజీ కంటే ఎక్కువ తిరిగిండు. శిష్యుడు, గురువుని మించిన శిష్యుడైన మహానుభావుడు న్యూటన్ సార్. వాళ్ళు వేరే దేశాలు 120 దేశాలంటే ఏంటండి? మీరు సప్పట్లు ఎట్లా కొట్టిళ్ళు? ఒక్క దేశం కాదండి, భారతదేశం కాదు, 120 దేశాల పేర్లు కూడా మనకు తెలియదు. సారేమో పత్రి సారు 60-70 దేశాలు తిరిగితే సారు పని నేను చేస్తా అని 120 దేశాలు సారుకు డబుల్ తిరిగిండు. భార్యాభర్తలు ఆహారాన్ని దొరకకపోతే ఉపాసన ఉన్న రోజులు వాళ్ళు ఇంకెక్క కష్టపడ్డారు. సారు కంటే ఎక్కువ కష్టపడ్డారు న్యూటన్ సారు, లక్ష్మీ మేడం. ఎందుకంటే వేరే దేశాలలో నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది, మన ఆహారం దొరకది. మేడమే అక్కడికి వెళ్ళి మన ఎయిర్పోర్ట్ నుంచి అన్ని పప్పులు దినుసులు తీసుకొని వండుతుండే అక్కడ. వాళ్ళకు రుచి చూపిస్తుండే మన కాయగూరల భోజనాన్ని. వాళ్ళని మార్చి వచ్చిండు. అందుకే గురుని మించిన శిష్యులు కావాలి మనం కూడా. మన ఆట శిష్యులు లేరు, కాకపోతే ఏంటంటే మనం ఒక అంచనాగా వేసుకుంటాం కదా. గురువు కాదన్నా కూడా మనకు ఒక గురువే కదా మార్గం చూపించింది కాబట్టి. అందుకనే విముక్త ఆత్మలు లోపల ఒక సంకల్పం గట్టిగా తీసుకొని అందరినీ విముక్తాత్మలుగా తయారు చేసి ఆయన వెళ్ళిపోయింది. అంటే విముక్తాత్మ ఎలా ఆలోచిస్తారంటే, నేనైనా నాతో పాటు అందరూ విముక్తాత్మలు కావాలని ఇక్కడికి వచ్చి పని చేసి భూలోకం నుంచి వెళ్ళిపోతారు. చూడండి, నిన్నటి క్లాస్ లో కూడా అదే చెప్పిన. మనము మన కర్మలన్నీ అయిపోయేదానికి ఇక్కడ ఉంటాము, ఉండి ఒక సద్గురు రూపంలో భూమి మీదకి వస్తామండి. సద్గురువుగా రావాలంటే మామూలు విషయం కాదండి. మామూలు గురువులు రావచ్చు, కాళ్ళు మొక్కించుకుంటారు, కాళ్ళు కడిగించుకుంటారు, దక్షిణలు తీసుకుంటారు, మస్తు మంది వస్తారు. అలా కాదు, కాళ్ళు మొక్కని వాళ్ళు, నువ్వు నేను ఒకటే అన్నవాళ్ళు, నీ దగ్గర రూపాయి ఆశించని గురువులు, ఆత్మని పరమాత్మని కలిపే గురువులు అంత ఈజీగా రారు. అందరికీ
అంత ఈజీగా దొరకదు. మనకు దొరికిందంటే మనకు మనం ఒకసారి అందుకే ఇక్కడ అర్జునుడు అంటే జీవాత్మ, కృష్ణుడు అంటే పరమాత్మ. ఇప్పుడు మనం కూడా అది తెలుసుకోవాల్సిన సత్యం. మరంత గొప్పదండి భగవద్గీత. ఒక్క శ్లోకమే చూడండి ఎంతసేపు అవుతుంది. అంటే ఇక్కడ మనం వివరించుకోవాలి. ఏదో చెప్పుకుంటా వెళ్తే ఎన్నెన్న శ్లోకాలు చెప్పచ్చు. ఒక్క శ్లోకం సార్ ఒకటే చెప్పిండండి. 700 శ్లోకాలు మీరు పాటించాల్సిన అవసరం లేదన్నాడు. మీకు మీరు మారాలంటే ఒక్క శ్లోకం కూడా మిమ్మల్ని బాగుపరుస్తుంది అన్నాడు. చూడండి ఈ శ్లోకమే చూడండి ఏం చెప్పింది ఈ శ్లోకం. మనము ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెడతామో చిరిగిన బట్టల్లాగా ఆలోచించాలి, ఏడవద్దు అంటున్నాడు. తర్వాత వెళ్ళి మనం కొత్త శరీరం తెచ్చుకుంటాం. ఒకవేళ సూక్ష్మ శరీరం గురించి సత్యం తెలుసుకుంటే, అంటే భౌతిక శరీరమే కాదు సూక్ష్మ శరీరం కూడా ఉంది. ఈ సూక్ష్మ శరీరం గురించి మీరు సత్యం తెలుసుకుంటే ఈ భౌతిక శరీరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది తెలుసుకోకనే, ఈ సూక్ష్మ శరీరం గురించి తెలుసుకోకనే ఈ భౌతిక శరీరం చెడిపోతుంది. ఆ రోగాల పాలై